ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి రైతు రుణ విముక్తిని చేయడానికి 2 లక్షల వరకు రుణ విముక్తిని చేయాలని నిర్ణయం తీసుకొని ఇదే వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన విధానాన్ని మాట నిలుపుకుంటూ ప్రతిపక్షాలు విమర్శ చేసినటువంటి విధానాన్ని స్వస్తి పలికి వారు నోరు మూయించే విధంగా ఇలా నిర్ణయం తీసుకొని మరి ఈ రోజునే సాయంత్రం వరకు ₹1,00,000 ఒకటే విడతలో మొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగిల్ స్పెల్లో ఒకటేసారి వేసినటువంటి దాఖలాలు లేవు. ఇలా అకౌంట్లలో పడుతున్నాయి. రేపటి భవిష్యత్తులో 2 లక్షల వరకు కూడా పడబోతున్నాయి. దాదాపుగా 32,000 కోట్లు ఒక సహకార రంగం ద్వారానే 5,800 కోట్ల రూపాయలు 7,60,000 మంది రైతులకు మరి ఈ రుణ విముక్తులు కాబోతున్నారు. ఈ బ్యాంక్ చరిత్రలో మరి ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధానం కనబడుతూ ఉన్నది. ఇలా వరంగల్ జిల్లా చైర్మన్గా మరి రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా చెప్తున్న విషయం ఏంటంటే ఇంతవరకు చరిత్రలు తిరిగే సూత్తే కూడా ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ రాలేదు. ఒకటేసారి వచ్చింది, మిత్తులకు మిత్తి కొట్టుకపోయి ఆ మిత్తులు కట్టుకుంటూ పోయారు తప్ప సగమేసి 4 సార్లు వేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులలో మిత్తులకే సరిపోయినాయి. ఇవాళ ఎట్ ఏ టైం మిత్తుతో సహా కొట్టుకపోతున్నది. కాబట్టి అందరూ కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ 2 లక్షల రూపాయల మీద 10,000 5,000 మిత్తి కనుక ఎక్కువ ఉండేది ఉంటే అది కూడా కట్టుకుంటే అది కూడా ఇవ్వడానికి మరి అది కట్టుకుంటే 2 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఒకవేళ నువ్వు 3 లక్షలు అనుకో ఆ ₹1,00,000 కట్టుకుంటే 2 లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఎవరు చెప్పాల్సిన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. రైతులందరూ రేవంత్ రెడ్డి గారి మాట నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను విశ్వాసంలోకి తీసుకున్నారు. మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం, రైతును రుణముక్తం చేసినటువంటి ప్రభుత్వం, రైతుకు మరి సహాయకారిగా నిలబడి రైతును గర్వంగా తలెత్తుకునే విధంగా చేసి అప్పుల నుంచి బయటేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి రైతులందరి పక్షాన మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.